వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సిఎస్. ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి యాగంటి అలాగే అరుంధతి కోట రెండు చూపించబోతున్నాము. యాగంటి టెంపుల్ అయితే టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్, శివయ్య రప్పించుకున్నారని చెప్తాను. అండ్ దట్టు ఆ రోజు మండే చాలా బ్లెస్డ్ గా అనిపించింది. అప్పుడు ఇక్కడ మాత్రం చాలా మెమరీస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా బయటకైతే వచ్చేసాము దేవుని దర్శనం చేసుకోవడానికి. ప్లాన్లో లేదని ఎందుకు చెప్పానంటే మా షార్ట్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. నందవరం ఒక్కటే మా ప్లాన్లో ఉంది. అరుంధతి కోట చూడలేదు, లోపల చూడాలి అనుకుంటే అక్కడికి వెళ్ళాము. అరుంధతి కోట నుంచి చాలా దగ్గర టెంపుల్ అంటే ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ కొలను అయితే ఇలానే ఉంది, ఇంతే ఫ్రెష్గా, ఇంతే క్లియర్ వాటర్తో. సో ఓన్లీ నెత్తి మీద చల్లుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తారు. చాలా క్లియర్గా ఉంటాయి వాటర్. అండ్ చిన్న చిన్న చేపలు, కప్పలు అయితే స్విమ్మింగ్ చేస్తున్నాయి మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా. నెక్స్ట్ నేను చూపించబోయేది అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ యాగంటి బసవయ్య. చిన్నప్పుడు టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం నంది పెరుగుతూ ఉంటుంది అని మా పేరెంట్స్ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. ఇప్పుడు మనం వెళ్ళిపోయేదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ పుష్ప 2 షూటింగ్ కూడా జరిగింది. స్టెప్స్ కొంచెం స్లాంట్గా ఉంటాయి, బట్ వెళ్ళిన తర్వాత అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. లోపల షూట్ చేయొద్దన్నారు కాబట్టి మేము చూపించట్లేదు. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత పక్కన కూడా ఇంకొక టెంపుల్ ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళాం కదా, అది కూడా స్టెప్స్ ఉంటాయి. కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయాసంగా అనిపించి మేమైతే వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం, అక్కడే ఉంటుంది. ఇక్కడ శివుడు ఉంటారు. ఇక్కడ కూడా మేమైతే షూట్ చేయలేదు, లోపల అలవలేదు. అది కాక ఇక్కడ చాలా చిన్న ప్లేస్ ఉంటుంది, మనమే చాలా బెండాయి లోపలికి వెళ్ళాలి. అందుకే నేనైతే వీడియో చూపించట్లేదు. సో ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫస్ట్ మేము చూసింది అరుంధతి కోట, సెకండ్ యాగంటి. బట్ నేను వీడియోలో అలా పెట్టాను. ఇప్పుడు మీరైతే అరుంధతి కోట చూసారు. యాగంటి టెంపుల్కి వెళ్తున్న ప్రతిసారి అరుంధతి కోటను చూడడం జస్ట్ బయట నుంచి అంతే, లోపలికి వెళ్ళాలి అనే కోరిక ఇప్పుడైతే తీరింది. ఇప్పుడు మేమైతే రూమ్స్ చూపిస్తాము, అలాగే హాల్ అంట. ఇవన్నీ చందు చెప్పాడు, నాకైతే ఎటువంటి ఐడియా అయితే లేదు. ఈ రూమ్స్ అన్నీ కూడా లాక్ చేసి ఉన్నాయి, ఒకప్పుడు ఓపెన్ చేసి ఉన్నాయి అని అయితే అన్నారు. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది, అసలు ఫొటోస్ దిగడానికి చాలా బాగున్నాయి. అన్ని రూమ్స్ కూడా లాక్ వేసేసి ఉన్నాయి. ఇప్పుడు ఒక విండో నుంచి జస్ట్ అలా చూపిస్తాను. ఇదైతే హాల్ అని అన్నారు. కొన్ని రూమ్స్ అయితే ఓపెన్లో కూడా ఉన్నాయి. ఓపెన్లో ఉన్న రూమ్స్ అన్నీ కూడా మేము చూసాము. ఇది చూస్తున్నదైతే హాల్ అన్నారు, లోపల వ్యూ. ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి. చెప్పాలంటే మేము వెళ్ళినప్పుడు చాలామందే ఉన్నారు, బట్ మేము లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఎవరు లేరు, మేము ఒక్కరమే ఉన్నాము. కొద్దిగా భయం వేసింది. అండ్ ఒక చోట అయితే వీడియోలో రికార్డ్ అవ్వలేదు, కానీ మేము లోపలికి వెళ్ళినప్పుడు ఫుల్గా గబ్బిలాలు ఉన్నాయి, స్మెల్ అయితే వచ్చింది. అవి సడన్గా ఎగిరేసరికి ఇద్దరం చాలా భయపడి ఉరుక్కుంటూ వచ్చేసాం అనమాట. అరుంధతి మూవీ వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ బనగానపల్లి దగ్గరనే జరిగింది అని అన్నప్పటి నుంచి కూడా చూడాలి, లోపలికి వెళ్ళాలి అనే కోరిక ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక్కడ బయట మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, వ్యూ అవ్వచ్చు, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో ఇలా మా హస్బెండ్ అయితే ఒక వీడియో కూడా తీసుకున్నారు. ఇంకా కంప్లీట్ అయిపోయింది మొత్తం చూడడం. ఇంకా కిందికైతే స్టార్ట్ అయిపోయాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా మేము భయపడ్డామని చెప్పి. ఇక్కడే అనమాట, ఈ లోపలే గబ్బిలాలు బయటకు వచ్చేసాయి. గబ్బిలాలు బయటికి రాగానే వన్స్ మేమైతే ఇంకా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాము. మీరు చూడొచ్చు, వీడియో షేక్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే సైడ్ వ్యూ. నెక్స్ట్ వెనక్కి వచ్చేసి ప్రిజన్స్ అని చెప్పారు. ప్రిజన్స్ నుంచి అనుకోకుండా ఒకరైతే బయటకు వచ్చారు, అది ఎవరో మీరు కూడా వీడియోలో చూడండి. అది ఎవరో కాదు, కుక్క. మేము కూడా చూసి చాలా నవ్వుకున్నాము. ఈ వ్లాగ్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.